బయటకు వస్తే నీతో చావు, ఇంట్లో ఉంటే ఆ ధర్మాతో భయం. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఆ ధర్మగాడు ఏమన్నాడు? ఇంటికొచ్చి ఆ దెయ్యానికి హెల్ప్ చేస్తుంది ఎవరు అని గుచ్చి గుచ్చి అడిగాడు. ఎక్కడ నేను దొరికిపోతానో అని సగం భయంతో చచ్చిపోయాను తెలుసా. నీకు సహాయం చేసినట్టు తెలిసిందనుకో, ఆ ధర్మగాడు కాదు, నా కన్న కొడుకులే నా ప్రాణం తీసేస్తారు. ఈ మాట చెప్పడానికా మళ్ళీ వచ్చావు? అంతకంటే ముఖ్యమైన విషయం ఇంకొకటి చెప్పాలి. ఏంటది? ఆశ్రమంలో నిన్ను హతమార్చడానికి ఒక ఆయుధాన్ని తయారు చేసి పెట్టారు. నువ్వు వాళ్ళని చంపుదామని వెంటపడ్డం కాదు, వాళ్లే నిన్ను నాశనం చేయడానికి తిరుగుతున్నారు. ఆ ఆయుధం ఎలా ఉంది? ఎలా అంటే నీ కథ సమాప్తం చేసేలా ఉంది. అంతకంటే నేను ఎలా చెప్పను? ఇలా ఉందా? ఇది నీ దగ్గర ఉందేంటి? కంగారు పడకు, ఇది అలాంటిదే కాని అది కాదు. ఓ డమ్మియా? బాగుంది బాగుంది బాగుంది. ఇదిగో, ఇది తీసుకువెళ్ళి ఆశ్రమంలో పెట్టు. వాళ్ళు తయారు చేసింది ఒకటే కదా, ఒకటి తయారు చేస్తే రెండెలా అయ్యాయని వాళ్ళకి డౌట్ రాదా? వసి బుర్రలేనిదానా, ఇది అక్కడ పెట్టేసి వాళ్ళు తయారు చేసిన దాన్ని దొంగతనం చేసి తీసుకురా. నేను ఆశ్రమంలో దొంగతనం చేయాలా? అసలు నువ్వు చెప్పేదేంటో నీకు అర్థమవుతుందా? ఇంట్లో ఉన్న అంజలి తాలిబొట్టునే కొట్టేయలేకపోయాను, అలాంటిది అమ్మో ఆశ్రమంలో ఉన్న ఆయుధాన్ని తీసుకురాగలనా? తీసుకురాగలవు. ఒకవేళ తీసుకురాలేకపోతే చేస్తావు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఈ త్రిశూలం అక్కడ పెట్టేసి ఆ శక్తివంతమైన ఆయుధాన్ని తీసుకొచ్చాయి. పని పూర్తవ్వగానే నిన్ను వదిలేస్తాను. నీ కుటుంబమంతా సంతోషంగా హాయిగా ఉండొచ్చు. అంటే నా కొడుకు అర్జున్ కూడా వదిలేసినట్టేగా? అర్జున్ని వదిలేస్తాను, అంజలిని మాత్రం చంపేస్తాను. వెళ్ళు. నమస్కారం అమ్మా. మీ గురువు గారు ఎక్కడున్నారు బాబు? గురువు గారు లోపల ఉన్నారు, వెళ్ళి కలవండి. వద్దులే, ఇక్కడికి రాగానే మనసులో ఉన్న భయం అంతా పోయింది. మంచిది. ఇక్కడ దాకా వచ్చాక స్వామి గారిని కలవనంటావేంటమ్మా? మన లక్ష్యం ఆయన కలవడానికేరా ఇక్కడికి రావాలనుకున్నా, వచ్చాం అంతే. నీకేమన్నా మతిపోయిందా? ఆశ్రమానికి వెళ్ళి పడుకోవాలి, లేకపోతే చచ్చిపోతాను అన్నదానివి గురువుగారి ఆశీర్వాదం తీసుకోనంటావేమిటి? మనం వచ్చింది ప్రసాదం తీసుకోవడానికి కాదు కదా, ఇంట్లో దియాలున్నాయని ఇక్కడికి వచ్చాం. భగవంతుని సన్నిధిలో ఎక్కడున్నా ధైర్యంగా ఉంటుంది. అయినా ఈ టైంలో స్వామీజీ గారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అమ్మా, ఇంట్లో వణుకుతూ కనపడ్డావు, ఇక్కడికి రాగానే నీ మొహంలో కలే మారిపోయింది. నువ్వు ఒక్కదానివేనే ఎప్పుడు నన్నే గమనిస్తుంటావు. అమ్మా, మీరంతా ఇక్కడే ఉంటానంటే నేను అంజలి వెళ్ళి స్వామీజీ గారిని కలిసి వస్తాం. తొందర ఏం లేదురా, నిదానంగా స్వామీజీ గారి ఆశీస్సులు తీసుకొని రండి, నాకేం పర్వాలేదు. నేను ఇక్కడున్నంతసేపు నిశ్చింతంగా ఉంటా. సరే, మనం వెళ్దాం రా బావా. సరే పద.
నువ్వు మాకు అర్థం కావమ్మా. సర్లే, నువ్వు ఇక్కడైనా ప్రశాంతంగా పడుకో, మమ్మల్ని పడుకోనివ్వు. రానన్న. మాతా, మర్యాదగా నడుచుకోకపోతే నువ్వు శాపగ్రస్తురాలు అవుతావు. నాకు తెలుసులేవే, ప్రతి వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్లే. అమ్మయ్యా, ఇప్పుడు మన ముందున్న పని ఆ త్రిశూలం ఎక్కడుందో కనుక్కోవాలి. ఇంట్లో వాళ్ళందరూ ఉన్నపళంగా ఆశ్రమానికి వచ్చారు. కారణం ఏమిటి? భక్తా లేక భయమా? భయమే స్వామి. ఆ ప్రేతాత్మ మళ్ళీ మా ఇంట్లో కడుగు పెట్టిందని అనుమానంగా ఉంది. అసంభవం! మంత్రించిన నిమ్మకాయలు మీ ఇంటి గుమ్మానికి వేలాడుతున్నంత కాలం ఏ దుష్టశక్తి లోపలికి రాలేదు. నేను చెప్పినా వినిపించుకోవట్లేదు స్వామి. గీత మళ్ళీ వచ్చిందని అమ్మ, అంజలి భయపడుతూనే ఉన్నారు స్వామి. వాళ్ళది భయం కాదు, భ్రమ. ఆ విషయం ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు స్వామి. నాకెందుకో గీతక్క మళ్ళీ వచ్చిందేమోనని అనుమానంగా కూడా ఉంది స్వామి. నువ్వు ఊహించినట్లే ఆ ఇంట్లో ఏదో జరుగుతోంది. అంటే ఆ ప్రేతాత్మ మళ్ళీ తిరిగొచ్చిందంటారా? అదెలా సాధ్యం స్వామి? మీరు మంత్రించిన నిమ్మకాయల్ని దాటి ఇంట్లోకి అడుగు పెడితే భస్మం అయిపోతుంది అని అన్నారు కదా. ఏం జరుగుతోందో తెలియాలంటే ముందు మీ ఇంటికి రావాలి. ఒకవేళ నా అనుమానం నిజమై ఆ ప్రేతాత్మ ఇంట్లోకి ప్రవేశిస్తే అప్పుడు జరిగే పరిణామాలు. పెద్దరికాన్ని నిలబెట్టుకోకపోతే ఈ ఇంటి పరువుని బజార్న పడేసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నా కొడుకు నీ కొంగు కట్టుకుని ఆటలాడుతున్నావా? నిన్ను అత్తయ్య ఆగండి. చెయ్యి దించు. చెయ్యి దించు. అంజలి, అంజలి, అంజలి